1500 రోజులు అమరావతికి సంబంధించినటువంటి రైతుల నిరసనలో ఇంకా జగన్మోహన్ రెడ్డి మనసు కూడా కరగలేదనేటటువంటిది ఆందోళన చేస్తున్నారు. ఏంటి దాని గురించి ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజానికి సీఎం కుర్చీకి అర్హుడు అయినటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ప్రజలు ఒక ఛాన్స్ అని అంటున్నాడు, ఏదో చేస్తానంటున్నాడు అని చెప్పి నమ్మి సీట్లో కూర్చోబెట్టారు. కానీ ఒక వ్యక్తిని నమ్మి పరిపాలన చేతికి అందిస్తే రాష్ట్రాన్ని ఎంతో బాగు చేయాల్సింది పోయి కనీస తన బాధ్యతను కూడా విస్మరించి రాష్ట్రానికి ఎంత విధ్వంసం సృష్టించాలో అంతకు డబల్ సృష్టించి రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే రాష్ట్ర ప్రయోజనాలని విఘాతం కలిగించే విధంగా ఉండే వ్యక్తికి చెంపపెట్టు లాంటి తీర్పు రేపు రాబోతుంది. తప్పకుండా ప్రజలు కూడా గతంలో ఈయన అడిగాడు ఒక్క ఛాన్స్ అని, ప్రజలు ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఓటేయడానికి మాకు ఇవ్వండి, మేము చూపిస్తాము, మేమేంటో చూపిస్తామని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఆ రోజు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అరాచక పరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేడం, తాడికొండ నియోజకవర్గం అమరావతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గం. మీ రైతుల యొక్క ఏదైతే తీర్పు తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఎలా ఉండబోతుంది? సుచరిత హోంమంత్రి హోదాలో వచ్చి నేను గెలుస్తానంటాను. ఆవిడ హోంమంత్రి అని ఆవిడ అనుకుంటే సరిపోదండి. యాక్చువల్గా సుచరిత అనే ఆమె తాడికొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఫిరంగిపురం మండలానికి సంబంధించిన ఆమె ఏ రోజు కూడా తన ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతికి తన పార్టీ అధ్యక్షుడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అన్యాయం చేస్తుంటే కనీస బాధ్యత కూడా లేకుండా అదే అమరావతి ఉద్యమానికి ఎప్పుడూ గడప దాటినటువంటి ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ఈమె హోమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళని చీరలు లాగించి వాళ్ళ లాఠీలతో కొట్టించి రక్తపాతాలు సృష్టించి ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డని నడి రోడ్డు మీద నుంచోబెట్టినటువంటి దుర్మార్గ మహిళ ఎవరైనా ఉన్నారు అంటే గత మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత. అలాంటి ఆమె ఈ రోజు అమరావతి ప్రాంతాన్ని తాడికొండలో పోటీ చేస్తున్నట్టు నిజంగా హాస్యాస్పదం. ఒకవేళ ఆమె అనుకుంటుందేమో ఏదేదో చూపించి గెలుద్దామని, ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే తాడికొండ నియోజకవర్గపు ఎలక్షన్ లో తీర్పు ఉంటుందో అది ఆమెకు రాజకీయ చరమగీతం పాడతాం, అందులో సమస్య లేదు. ఎందుకంటే ఆమె దళిత మహిళ. అక్కడ ఉన్నటువంటి దళితులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఉక్కు పాదంతో అణచివేసింది కాక దళితులపైన SC ST కేసులు పెట్టి దళితుల చేతులకి సంఖ్యలు వేసి జైలుకు పంపించినటువంటి దుర్మార్గపు మనస్తత్వం కలిగినటువంటి ఆమె భర్త. ఇలాంటి ఆమెనా ఏం చూసేస్తారు ఆమెకు ఓటు? అసలు ఏ ఉద్దేశంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మా మీదకి దించుతున్నాడు? దానికి తగిన గుణపాఠం చెప్పడానికి మహిళలు, దళితులు, రైతులు, వృద్ధులు, యువత, ముఖ్యంగా యువత. ఎందుకు అంటే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడిన అమరావతి రాజధాని నిర్మాణాలు జరిగిన తర్వాత అలాంటి అమరావతిలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ వెనక్కి పంపించేసి అక్కడ ఉన్న కంపెనీలు వెనక్కి పంపించేసి అమరావతి నిర్మాణాలు అర్ధాంతరంగా ఆపేసి అమరావతికి తీరని నష్టం కలిగించి తద్వారా యువతకు ఉపాధి అనేది లేకుండా చేసిన దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి సమయంలో కూడా నోరెత్తనేటువంటి ఈమెడ ఈరోజు ఓట్లు ఆడడానికి ఏ విధంగా వస్తుంది? ఇకపోతే మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత్ర గురించి 3 మాటలండి. 1 ప్రాంతీయ ద్రోహి, 2వది రాజధాని ద్రోహి, 3 దళిత ద్రోహి, 4 మహిళా ద్రోహి, 5 రైతు ద్రోహి. ఇకపోతే యువత ద్రోహి కూడా అయింది. యువత ఉపాధికి భంగం కలిగించిన ముఖ్యమంత్రికి భజన కొడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మేము మర్చిపోలేదు. చరిత్రలో మర్చిపోలేని, మరుపురాని, మరవలేనటువంటి సిచ్యువేషన్స్ అమరావతిలో కల్పించింది హోమ్ మినిస్టర్ సుచరిత. కాబట్టి ఆమెకి ఈ యొక్క ఎలక్షన్తో రాజకీయ సన్యాసం ఇస్తామని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను అమరావతి ప్రాంత దళిత మహిళగా. ప్రస్తుతం అమరావతి అంతర్భాగంగా ఉన్నటువంటి మా మంగళగిరికి సంబంధించి కూడా ఈసారి ఏం జరగబోతుందని గతంలో చూశారు. కరకట్ట కమల్ హాసన్ ఎటువంటి విన్యాసాలు చేశారు. మేము మొదటి నుండి చెప్తున్నాము, అమరావతి జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే సీఎం అయినా ఇంకొకడైనా మట్టి కరిసిపోవాల్సిందే అని చెప్పాము. దానిలో భాగమే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఇకపోతే నెక్స్ట్ పోవాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి మహిళ కన్నీరు, రైతు కన్నీరు, అన్నం పెట్టే రైతు కన్నీరు ఏది కూడా వృధాగా పోదు. ఒక ఉదాహరణకి మేము చెప్పాము, గతంలో అమరావతికి అన్యాయం చేసిన వాళ్ళకి ఏ గతి పట్టిందో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. ఇక మంగళగిరి నియోజకవర్గానికి కనుక వస్తే ఇక్కడ మీరు చూసుంటారు, ప్రతి ఒక్క ఇంట్లో నుండి కూడా ఎవ్వరు వాళ్ళని వెళ్ళి పలానా ప్రోగ్రామ్ జరపాలి, మన పార్టీ ప్రోగ్రాం పెట్టిందని తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు వెళ్ళి పిలవరు. వాళ్ళకై వాళ్ళుగా వాళ్ళ బాధ్యతగా బయటకు వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారండి ఇక్కడ నియోజకవర్గంలో. అంటే పరిపాలనలో వాళ్ళుంటే, అధికారంలో వాళ్ళుంటే
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీర్చేది లోకేష్ అన్న. కాబట్టి లోకేష్ అన్న ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం జరిగింది. అందుకే ఇంతమంది ప్రజలు ఆయనకు బాసటగా నిలిచి ఆయన ఎప్పుడు వచ్చినా సరే మీరు చూస్తూనే ఉంటారు. ఎంత జనం, అశేష జనం మధ్య ఆయన నడవాల్సి వస్తుంది. ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుందండి? తప్పకుండా భారీ మెజార్టీతో, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో లోకేష్ అన్న ఇక్కడ గెలవబోతున్నారు. రాసి పెట్టుకో చూడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కొంప గడగడలాడాలి ఆ రోజు. జగనే లోకేష్ పైన పోటీ చేస్తే ఏముంది, డిపాజిట్లు కూడా లేకుండా పోతాడు జగన్మోహన్ రెడ్డి కనుక అయితే. ఎందుకంటే కాస్త కూస్తే ఎవరైనా వేరే వాళ్ళు అయితే సానుభూతితో ఒక 4-5 ఓట్లు పడతాయేమో. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఆ డిపాజిట్లు కూడా లేకుండా పోతాయి. ఎన్నికలకు సంబంధించి లోకేష్కి ప్రజల్లో ఎలా ఉందంటారు? ఈరోజు నారా లోకేష్ బాబు గారు అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక కుటుంబంలో పెద్ద ఏ రకంగా అయితే ప్రతి కుటుంబంలో కూడా అందరినీ ఆదరిస్తారో ఆ రకంగా ఈరోజు నియోజకవర్గంలో ఆదరిస్తున్నటువంటి వ్యక్తిగా, చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి వ్యక్తిగా ఈరోజు లోకేష్ బాబు గారు మంగళగిరికి దత్తపుత్రుడిలాగా కూడా, ఒక తల్లికి ఒక దత్తపుత్రుడిలాగా కూడా ఉండటం చాలా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా 28 సంక్షేమ పథకాల అభివృద్ధి చేస్తూ ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానని, చనిపోయిన కుటుంబాలే కాకుండా ఒక పెళ్లికి వస్త్రాలు ఇవ్వటం కానివ్వండి, కుట్టు మిషన్లు ఆర్థికంగా మహిళలు ఎదగటానికి కానివ్వండి, వైద్య సేవలు కానివ్వండి, అనేక రకాలుగా ఇటు యూత్ని చూస్తే యూత్కి స్పోర్ట్స్ కానివ్వండి, మహిళలకు వచ్చేసరికి అనేక రకాలుగా ఆర్థికంగా నిలబడటానికి సహాయం చేస్తూ, చర్చీలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి సాల్వ్ చేస్తూ లోకేష్ బాబు గారు ముందుంటున్నారు. దానిలో మమేకమై ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఉవ్వెత్తున అవతల ఉన్న పార్టీలో సీటు గల్లంతయ్యే విధంగా ఈ రోజున జీరో బ్యాలెన్స్ చేసేసి ఆ అపోజిషన్ పార్టీని ఈరోజు టీడీపీ క్యాడర్ని 4 రెట్లు పెంచి ఈరోజు లోకేష్ బాబు గారు మంగళగిరి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడానికి ప్రథమంగా ఉన్నారు. ఎందుకంటే దీన్ని మేము ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా చూసుకుంటే మన మంగళగిరి, మన లోకేష్ అనే నినాదం వినపడుతుంది. లోకేష్ అన్న ఉన్నాడు అంటే ఏ సమస్య అయినా మాకు సాల్వ్ అవుతుంది అనే భరోసా కల్పించాడు. ఈరోజు ఉండవల్లిలో ఉంటూ ఏ సమస్యకి అన్న మేము ఈ సమస్యతో బాధపడుతున్నాం అంటే వెంటనే స్పందించి తన టీం ద్వారా నిమిషాల మీద వర్కులు సాల్వ్ చేసేటువంటి ఘనతని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వైద్య సేవల కోసం కుటుంబాల్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందని ఒక అప్లికేషన్ పెడితే చాలు 24 గంటల్లో వాళ్ళకి వైద్య సేవల ఖర్చులు కానివ్వండి, వాళ్ళ అవసరాలు కానివ్వండి ఇమీడియట్గా తీర్చేటువంటి నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి, ఏదైతే పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు బాబు గారు అందుబాటులో ఉండరని అనేక రకాలుగా కరకట్ట మీద ఇల్లు బీకేస్తారు, పెద్దవాళ్ళు సీఎం కొడుకు ఈయన అని రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలకి పులి స్టాప్ పెట్టి ఈరోజు మన లోకేష్, మన మంగళగిరి అని గడప గడపలో కూడా ఆయన పేరుని నినాదంగా, ఆయన ఉచ్చారణలో లోకేష్ బాబు గారు లేందే నిద్రపోయేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఒక చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా కాకుండా ఆయన ఓన్గా ఒక లోకేష్ బాబు గారు అంటే యువకాలం, ప్రజాకాలం, మనకాలం అని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నిప్పు కణిక లోకేష్ బాబు గారు. ఆ నిప్పు కణిక ఈరోజు మంగళగిరిలో రేపు రాబోయే అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, రేపు గెలిచేది ఎమ్మెల్యేగా లోకేష్ బాబు గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రాబోయే రోజుల్లో మంగళగిరికి ఒక దిశానిర్దేశాన్ని సృష్టించి సైబరాబాద్ మోడల్గా మంగళగిరిని తీర్చిదిద్దుతారని కూడా నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు దిగిన లోకేష్కి ఎలా ఉండబోతుంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. మాట ఇచ్చాడు, మడమ తిప్పాడు. అమరావతి రైతులు అన్నాడు 3 రాజధానులు పెడుతున్నానని, 3 రాజధానులని హైకోర్టు మట్టికాయలు వేసినా కూడా ఇప్పుడు కూడా వైజాగ్ తీసుకుపోతున్నానని, ఏప్రిల్ వరకు కూడా హైకోర్టు చెప్పినా కూడా ఏ మాట మాట్లాడలేనటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన మాటలు ఈయన పరిస్థితిలో ఎవరు లేదు. ముఖ్యంగా కావాల్సింది యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి, గృహిణులకి ఆర్థికంగా ఖర్చులు తగ్గి ఆర్థికంగా స్వావలంబన కలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు కుటుంబ పెద్ద ఉన్నాడంటే ఏ రకంగా అయినా ఖర్చులు తగ్గి ఉండి అన్ని రకాలుగా ఆర్థిక స్వావలంబన కలిగి ఉంటే ఎవరైనా కూడా ఓటేస్తారు. ఈ రోజు అన్ని రంగాల్లో వాళ్ళని నిర్వీర్యం చేశావు. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు. విద్యార్థులను చూస్తే చదువులని కొత్త పేరుతో అనేక రకాలుగా వాళ్ళకి గంజాయి మద్యాన్ని అలవాటు చేసి విద్యార్థుల్ని రోడ్డు పాలన చేసినటువంటి ఘనత. ఈ రోజు ఐటీ ఆటోనగర్లో ఐటీ హబ్ గా ఉన్నటువంటి ఐటీని కూడా తీసి పారేసావు. ఫిష్ మార్కెట్లు పెట్టావు. ఫిష్ మార్కెట్లో 5,000 రూపాయలు సంపాదించుకొని బతకమని విద్యార్థులు చెప్తున్నావు. అంటే నీ చెప్పు కింద ఉండే విధంగా ఉండాలి, అందరూ నాకు దేహి అని అడగాలి అనే రకంగా ప్రజల్ని చేయాలన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉండి ఈరోజు సంక్షేమ పథకాలని ఒక
15,000 అమ్మఒడి వేస్తున్నాను, నేను పెన్షన్లో 2,800 వేస్తున్నానని కళ్ళపల్లిక మాటలు చెప్తా అనేక రకాలుగా కూడా సంపద సృష్టించడం చేత కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఏ కార్పొరేషన్లో ఏమున్నాయో చూసి వాటిని తర్జుమా చేసి వీళ్ళకి అమౌంట్ ఇస్తున్నావు. కానీ దానివల్ల ఒక్కొక్క కుటుంబానికి 2,20,000 రూపాయలు అప్పు పడి ఈరోజు అప్పును తీర్చాలన్నా కూడా రాబోయే ప్రభుత్వంలో అది సంపద సృష్టించి తీర్చాలంటే ఎంత భారం పడుతుంది. ఈరోజు చరిత్రలో ఏ రోజు లేదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లులు కరెంట్ ఛార్జీలు అధికంగా లేవు. ఈరోజు ఈ మూర్ఖం ముఖ్యమంత్రి వల్ల 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. పూరి గుడిసెలో ఉన్నటువంటి పేదరాలకు కూడా జీరో బ్యాలెన్స్ చూపించాల్సింది 350, 340 రూపాయలు చూపిస్తుందంటే మీరు ఏ రకంగా ట్యాక్స్లు వేస్తున్నారు, ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని రకరకాల పేర్లతో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు మాకు అభివృద్ధి చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. అది కాదు, ఈ కుటుంబం గట్టిగా ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది అంటే వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు. ఏదన్నా మాట్లాడారు అని అంటే పూతవేడి దూరంలో ఉన్నటువంటి మహిళల పైన అత్యాచారాలు రకరకాలుగా వాటి మీద దిశా చట్టాలు ఉండవు, ఏముండవు. ప్రతిదీ కూడా అస్తవ్యస్తం చేసి ఏపీ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఒక అధిక ధరల ప్రదేశ్గా సృష్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మంగళగిరి కాదు పులివెందుల్లో చూసుకోమనండి, అక్కడ గెలుస్తాడో లేదో ఆయనకి అక్కడే టికెట్ గల్లంత అయ్యే పరిస్థితి. ఈరోజు వైసీపీలో సుమారుగా 50% మొత్తం వలసలు వచ్చారు. ఇంకా 15 రోజులు చూసుకుంటే అది కూడా ఏముండదు. ఈరోజు సొంత తల్లినే బయటికి నెట్టేసి చెల్లి వేరే పార్టీ పెట్టి కాంగ్రెస్ పెట్టి మా అన్న మోసం చేశాడని రోడ్డంతా తిరుగుతా ప్రచారం చేస్తుంది. అది చాలదా ఆయన బ్రతుక్కి? మంగళగిరి నియోజకవర్గం విజయం లోకేష్ బాబుది. మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఆయన ఓడిపోయినా సరే గత 4 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని సొంత గ్రామంగా చూసుకుని ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, మరి మహిళలకి కుట్టు మిషన్లు కానీ, మరి వృద్ధులకు మందులు పంపిణీ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన రాబో ఎలక్షన్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం ఏదైతే గతంలో ఓటమి పాలైన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటాం మీకేమనిపిస్తుంది? చాలా అరుదండి. మరి ఆయన ఓడిపోయిన 10వ రోజు నుంచే ఇక్కడ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు. మరి లోకేష్ గారు తన సొంత ఊరులాగా ప్రతి ఊరిని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిని తన సొంత ఊరులాగా చూసుకుంటూ మరి అన్ని గ్రామాల్లో కానీ, మరి మంగళగిరి పట్టణంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా తీర్చిదిద్దారని మేము అనుకుంటున్నాం. మెజారిటీతో గెలవబోతున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది అంతే, 100%. నియోజకవర్గంలో లోకేష్ గారు హవా ఎలా ఉంది? మంగళగిరి నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నారుగా, ఈరోజు MPL 2లో సుమారుగా 5,000 మంది జనాభా వచ్చారు ఇక్కడికి. యూత్ కానీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆ క్రీడలు చూస్తానికి 5,000 మంది వచ్చారు. ఇక వారు వన్ సైడ్ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో సుమారు నా అంచనా అయితే ఒక 60,000 మెజార్టీ పైన గెలుస్తాడండి. ఇప్పుడు అసలు వైసీపీ వాళ్ళు క్యాండిడేట్ని ఎవరిని పెట్టాలనేది అర్థం కావట్లా. చిరంజీవి అని చెబుతున్నారు కానీ వేరే వాళ్ళు కూడా ఎత్తుకుతున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి నిలబడితే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు నిలబడినా వారు వన్ సైడేనండి. ఇక ప్రజలు ఇక్కడ డిసైడ్ అయ్యారు. లోకేష్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేశారు. ఇక్కడ 27 సంక్షేమ పథకాలు అమలు చేశాడు. తోపుడు బళ్ళు కానీ, అన్న క్యాంటీన్ అని, అలాగే ఇంకా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, తాలిబొట్టిదారులు, పెళ్లి కానుకలు, మన ఆరోగ్య రథాలు, క్లినిక్లు ఒకటండి చెప్పడానికి ఏం లేదు. ఎవరన్నా కరోనా టైంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేశారు. ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి సిలిండర్లు ఇచ్చి హాస్పిటల్లో చేర్చారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ప్రజలు పూర్తిగా లోకేష్ గారిని నమ్మారు. ప్రజలు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే 2019లో ఇలాంటి మంచి వ్యక్తిని మనం కోల్పోయాము. ఈసారి తప్పు చేయకూడదు, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయారండి. రెండో మార్గం లేదు. ఇక 100% లోకేష్ గారు గెలుస్తాడు. ఇక్కడ మంగళగిరి ఎలా ఉండబోతుంది ఈసారి? టీడీపీ అధికారంలోకి వచ్చి లోకేష్ గెలుపొందితే, టీడీపీ అధికారం వచ్చి లోకేష్ గారు ఇక్కడ గెలిస్తే మంగళగిరి రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారవుతుంది. రాష్ట్రంలో కూడా కాదు, దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తయారు చేస్తారని ఆయన చెబుతున్నారు.
చూస్తారు మీరే. ఎందుకంటే ఆయనకు ఒక కసి పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని ఆయన పనితనం చూపించాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది. మీరు 2024 తర్వాత గెలిచిన తర్వాత చూడండి, 2029కి మంగళగిరి రూపురేఖలు ఎలా మారుతాయో మాటల్లో కాదు, రేపు చేతల్లో మీరే చూడొచ్చు. అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చారు. అవి ఇప్పుడు ఉన్నాయా లేవా, లేకపోతే ఎట్లా, ఏం జరిగింది ప్రభుత్వం వల్ల? లోకేష్ గారు ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి ఇక్కడ చాలా దేశ విదేశాల నుంచి కూడా పిలిచి ఇక్కడ పెట్టుబడులు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడు. ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చదువుకునే వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేసి తీసుకొస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ ఐటీ కంపెనీలకి ఉన్న అవకాశాలని చెడగొట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా ఉన్నాటిని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి చాలా వరకు వెళ్ళిపోయినాయి కూడా. ఇప్పుడు రేపు పొద్దున ఎన్ని తీసుకురావాలంటే లోకేష్ గారు ఎంతో కష్టపడి వాళ్ళందరికీ కృషి చేసి ఎన్ని రేపు పొద్దున ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగిద్ది, యువతకి ఉద్యోగ అవకాశాలు, పనిచేసుకునే వాళ్ళకి ఉపాధి అవకాశాలు అన్నీ పెరుగుతాయి. ఈ చుట్టుపక్కల అంతా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను.